నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 చివరి 4 నెలలు గ్రహాల ప్రభావాల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? సో తప్పకుండా అమ్మ, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మన వీడియోస్ కావచ్చును, లేదా మనం చెప్పినటువంటి విషయాలు కావచ్చును, ప్రజలకు కానీ అంటే చూసేటువంటి వారికి కరెక్ట్గా అనిపిస్తున్నాయి. మనం చెప్పినటువంటి విషయాలు అక్యురేట్గా గురుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నది. మొన్నొకరు మిథునం వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎక్కువగా మజిల్స్ పెయిన్ కానీ, కండరాల నొప్పులు కానీ, లైక్ నర్వ్స్ రిలేటెడ్ అంటే కొంచెం అధికంగా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్తే 100 కామెంట్లు చేశారు. అవును గురుగారు, నిజంగానే మాకు మజిల్స్ పెయిన్స్ ఉన్నాయి. ఇక అదేవిధంగా మేషరాశి వారిని, లైక్ వృషభ రాశి వారిని అడిగితే గత 2025 జూన్ జూలై నుండి 2026 ఈ రోజు వరకు పరిస్థితి అసలే బాగాలేదు. ప్రదేశాల్లో మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, బ్రేకప్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, కాల్లో చేతిలో విరగడం కానీ, దెబ్బలు తాకడం కానీ, గాయాలు ఏర్పడడాలు, హౌస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్ఫర్స్ ఏర్పడడాలు, పెద్ద ఎత్తున మనీ లాస్ అయిపోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా జరిగిపోయాయని చెప్తే కరెక్ట్గా మీరు చెప్పినవి నిజంగా మా జీవితంలో జరిగినవి అని చెప్పి ఇలా ఎన్నెన్నో కూడా వారి జీవితాల్లో జరిగినాయి మనం చెప్పడం జరిగింది. వారందరూ కూడా సంతోషపడడం జరిగింది. అయితే ఒక మాట ఇక్కడ, ఏ విధంగానైతే మనం ఉదయం నిద్ర లేవాలి, ఏ విధంగానైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి, కాఫీ తాగాలి, టీ తాగాలి, ఏ విధంగానైతే లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, జాబ్ రిలేటెడ్ వర్క్ చేయాలి, ఇవన్నీ మనం మన టైమింగ్ ప్రకారంగా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం గురుగారు. అదేవిధంగా జాతక రీత్యా నడిచేటువంటి గ్రహస్థితులకు ఒక టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ టైమింగ్ ప్రకారంగా ఒక ఇల్లు కట్టుకోవడమా, ఒక H1 పిక్ అవ్వడమా, లేదా ఒక ఉద్యోగంలో మీరు స్థిరంగా ఉండడమా, లేదా వ్యాపారం మీకు ఇది అనుకూలించే సమయమా కాదా, మీరు పెట్టుబడి పెట్టేటువంటి ఈ ధనము మీకు యోగిస్తుందా పోతుందా, లాస్ అవుతారా, మీకు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి సమయం ఆసన్నం అయిందా కాలేదా. ఇప్పుడు ఉదాహరణకు డిన్నర్ టైంలో డిన్నర్ చేయకుండా మీరు ఎప్పుడో రాత్రి డిన్నర్ చేస్తే అది అరుగుతుందా? లంచ్ టైంలో లంచ్ చేయకుండా ఎప్పుడో సాయంత్రం 4కి 5కి లంచ్ చేస్తే అది అరగదు. సో మరి ఉదయము టిఫిన్ చేసే సమయంలో ఒకవేళ ఎక్కువగా అన్నం తిన్నా కూడా ఎఫెక్టే అవుతుంది. బాడీ అంతా మజ్జిగా అయిపోతుంది, చాత కాకుండా అయిపోతుంది. కనుక ఏది ఏ సమయంలో రావాలి అనే మనకు నిర్ణయించేది ఆ భగవంతుడు. ఆ అమ్మవారి సాధనతో నేను ఒకటే విషయం చెప్తూ ఉంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, సో చీకటిగా ఉన్నటువంటి మీ జీవితంలో ఒక వెలుగును నింపేటువంటి ప్రయత్నమే నేను అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. నాతో ట్రావెల్ చేయక ముందు, చేసిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. సో ఈ మాట చెప్పడము ఎంత ఈజీ, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది. సో నేను ఎందుకు చెప్తున్నాను, అంత ఈజీ కాదది. సో దాని వెనకాల కఠోర సాధన నాది ఉన్నది. కనుక నిద్ర లేని రోజులు ఉన్నవి, సమయం లేని, అసలు ఇంట్లో పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడని సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని నేను చేసుకుంటూ మీ గురించి నేను వాస్తవానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా, లైక్ ఏదైనా ఎక్కువగా నేను కొల్హాపూర్ మహాలక్ష్మి వారి దగ్గరికి వెళ్తుంటా. ఖచ్చితంగా నెలకు ఒకసారి వెళ్తా. వెళ్ళి అక్కడ జపము హోమం చేసుకుంటేనే నాకు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒకటే కోరుకుంటా, ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి నేను రోజు రీచ్ అయ్యేటువంటి వారికంటే ఇంకొక 10-20 మందికి ఎక్కువ రీచ్ కావాలని కోరుకుంటా. ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నా వీడియో వాళ్ళకు ఒక పవర్ను ఇవ్వచ్చు. మొన్న వచ్చింది ఒక ఆమె, గురుగారు నాకు మీరే
ఇక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే తరుణంలో మీ వీడియో కనబడిందని చెప్పి మస్తు బాధపడింది. ప్రామిస్, సత్యంగా. సో వారికి నేను ఇచ్చే రెమెడీయా, వారికి నేను ఇచ్చే ధైర్యమా, ఒకంత సంతోషం వేస్తుంది. సో సక్సెస్ అంటే మనము కారు, డబ్బు, బంగ్లా, బ్యాంక్ దిస్ ఇస్ నాట్ సక్సెస్. నా వల్ల ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడు అంటే ఇది నేను సక్సెస్ అయ్యాను అన్న అర్థం. సో అది విషయం. కనుక రాబోయే 4 నెలలు మీరు ఏ విధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండకూడదు అనేటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ గురుగారు, నిజంగా మీరు చెప్పినట్టు చాలా మంది కమెంట్ల రూపంలో మాకు తెలియజేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా చాలా అక్యురేట్ గా చెప్పారు, అలా ఎలా చెప్తున్నారు గురువు గారు, మిమ్మల్ని తప్పకుండా కలవాలి అని చాలా మంది ఇటు ఆఫీస్ నంబర్ల నుంచి కూడా కాంటాక్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా చూసాము. అంత అక్యురేట్ గా చాలా మంది లాభపడుతున్నారు మీ వల్ల. మీరు చెప్పినట్టు రాబోయే 4 నెలలు కుంభరాశి వారికి మరి వరంగా మారబోతుందంటారా, శాపంగా మారబోతుందంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఏమైనా కాలం కలిసి వస్తుందా వాళ్ళకి? కుంభరాశి అనగానే ఎక్కువగా వీరు భవిష్యత్తు ప్రణాళికలను ఎక్కువగా వేస్తుంటారు. అదేవిధంగా ఒక క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటుంది 10 మందిలో. వీరు సపరేట్గా, ఇప్పుడు ఉదాహరణకు ఒక 10 మంది ఉన్నారు, 10 మందికి పలానా శాకం, ఆలు, టమాటా చేయమని చెప్పి ఇచ్చామనుకోండి. ఎవరెవరు చేసే పద్ధతిలో వారు 9 మంది చేసే అటువంటి పరిస్థితి వేరుంటుంది. ఈ కుంభరాశి వారు చేసే అటువంటి పరిస్థితి వేరే. క్రియేటివ్గా చేస్తారు, చాలా క్రియేటివ్గా. సో అంటే జనరల్గా ఆలుగడ్డలు కట్ చేసి టమాటాలు వేసి ఎన్నో రకాలుగా చేయవచ్చు. ఇక వీరు ఎట్లా అంటే అసలు దాన్ని బా అన్నట్టుగా చేసిస్తారు. అంత క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటుంది. సో వర్క్ డెడికేషన్ కూడా బాగా ఉంటుంది. అయితే వీరికి కొన్ని మైనస్లు ఉంటాయి, అవి వీడియో చివరిలో మనం మాట్లాడుకుందాం. అయితే వీరి గురించి నేను నా భాషలో ఒక 4 విషయాలు చెప్తాను. సూటబుల్ అయ్యేవారు కింద కామెంట్ చేయండి. స్వాతంత్రంగా ఆలోచించడం వీరి ప్రత్యేకత. అందరూ ఒక దారిలో వెళితే వీరు కొత్త దారిలో వెళ్ళాలనుకుంటారు. మన నలుగురికి నచ్చనేది అట్లా ఉంటుంది. సో భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ, కొత్త మార్పులను సులభంగా అంగీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనసులో ఎంత ప్రేమ ఉన్నా బయటికి చూపించరు. అందుకే కొందరు వీరిని చల్లని మనస్తత్వం ఉన్నవారని భావిస్తుంటారు. నిండుకుండా తొనకదు అంటారు కదా, అట్లా. సో స్నేహానికి చాలా విలువిస్తారు. స్నేహితులకు ఎక్కువగా మర్యాద కానీ, లైక్ స్నేహితులు అంటే ప్రాణం. ఎవరి నియంత్రణలో ఉండడం వీరికి ఇష్టం ఉండదు. సేమ్ ధనస్సు రాశి వారి లాగానే వీరు కూడా ఎవరి నియంత్రణలోనో అంటే ఉండొద్దు. సో సమస్యలకు కొత్త కోణంలో పరిష్కారం ఆలోచిస్తారు. న్యాయం కోసం నిలబడతారు. తమ వ్యక్తిగత విషయాలను చాలా రహస్యంగా ఉంచుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలని కోరుకునేటువంటి వారు కుంభరాశి వారు. మరి ఇలాంటి కుంభరాశి వారికి గడిచిన 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు అస్సలు బాగాలేదు. అంతెందుకు 2018, 19, 20, 21లో యాక్సిడెంట్స్ కావచ్చును, బ్రేకప్స్ కావచ్చును. వీరికి సుమారుగా ఒక 2 బ్రేకప్లు అన్నా ఉంటుంది కుంభరాశి వారికి. కన్ఫామ్ కుంభరాశి వారికి ఒక 2 బ్రేకప్లు ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇది సత్యం, కనీసం ఒక బ్రేకప్ అన్నా ఉంటుంది. సో కుంభరాశి వారికి సంబంధించి మరి వివాహం దగ్గర దాకా, అంటే వివాహం పెట్టుకున్న సమయానికి ఆ వివాహం కూడా బ్రేకప్ కావచ్చు. ఎంగేజ్మెంట్ అయి ఈ ఎంగేజ్మెంట్ ఒకరితో, వివాహం మరొకరితో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక వివాహం దగ్గర దాకా వచ్చిందనగా యాక్సిడెంట్ జరగచ్చు. వీళ్ళకు బ్రేకప్స్ ఎక్కువ. పెళ్లి బ్రేకప్ కానీ, ఎంగేజ్మెంట్ బ్రేకప్లు కానీ, లవ్ బ్రేకప్స్ కానీ, వివాహం జరిగి డైవర్స్ ఏర్పడి వేరే వారితో సంబంధాలు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో అంతెందుకు ఎక్కువగా మొన్న బెట్టింగ్ యాప్స్లో కుంభరాశి సంబంధించినటువంటి బాధితులు ఎక్కువ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి దాంట్లో యాక్టర్స్ కానీ, హీరోయిన్లు కానీ, హీరోలు కానీ అందరిలో మ్యాక్సిమం కుంభరాశి సంబంధిత బాధితులు ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా మోసపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. గత 2020, 21, 22, 23, 24, 25 ఈ ప్రాంతంలో
స, సి, సు, సే పేర్లతో మొదలయ్యేటువంటి వారి పేర్లే చాలా ఉన్నవి. హత్యలు, ఆత్మహత్యలు, సూసైడ్ అటెంప్ట్స్, వాహన ప్రమాదాలు, నేరారోపణలు, ఇలాంటి సందర్భాలలో స అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు ఉంటుంది. మరి కుంభరాశి వారికి సంబంధించి వారి ఇంటిలో క్యాన్సర్ రిలేటెడ్ బాధితులు ఎవరైనా ఒకరు ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ కుంభరాశి వారికి సంబంధించి కొంత పెరాలసిస్ రిలేటెడ్ కూడా వారి ఇంట్లో ఎవరైనా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కుంభరాశి వారికి విషయం ఏమిటి అంటే స్థిరంగా ఉండాలని కోరిక ఉంటుంది, కానీ వారి కర్మన ఏందో పాపం ఇక అమ్మయ్య మంచిగుంది అని అనుకునేటువంటి సమయానికి వీరి నోరు మూలకంగానా లేదా వీరి పరిస్థితి మూలకంగానా మళ్ళీ వెళ్ళిపోవడం ఉంటుంది. 2-3 సంవత్సరాలకు కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ సంవత్సరంన్నరకు ఒకసారి కానీ మార్పులు చేర్పులు అధికంగా ఉంటాయి. సో అలాంటి కుంభరాశి వారికి ప్రజెంట్గా మనకు రాబోయే 4 నెలల్లో కూడా అనారోగ్య సమస్యలు, హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్, వాళ్ళ మదర్కు హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ రావడం కావచ్చును. అదేవిధంగా సమాజంలో కొంత పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంది. కొంతమేర కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా రావి చెట్టు కింద దీపారాధన పెడుతూ, స్త్రీమూర్తులైతే సప్త శనివారాల వ్రతాన్ని ఆచరించడం ద్వారా అద్భుతమైన ఫలితం ఉంటుంది. అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఏమైనా బిజినెస్ రిలేటెడ్ పెద్ద మొత్తంలో లాస్ అయిపోయారు, అది భూ సంబంధితన, కన్స్ట్రక్షన్ రిలేటెడా, అది ఏదైనా కావచ్చు. గడిచిన 2022, 23, 24 అయితే పెను ప్రమాదాలు. 23, 24లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో డబ్బు కనబడింది. 24 సుమారుగా జూన్, జూలై కానీ ఆగస్టు నుండి కానీ ఈ 25లో పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నటువంటి వారు వీరే. డబ్బును సంపాదించడం గొప్ప కాదు, డబ్బును నిలబెట్టుకోవడం గొప్ప అనే విషయాన్ని, అనే సూత్రాన్ని మీరు నేర్చుకోండి. సో ఇంకా మీ జీవితంలో రాబోయేటువంటి రోజులలో మీకు మీ కోరికలు నెరవేరాలి ఈ పరిస్థితిలో ఉండేటువంటి వారి కోసం తప్పకుండా నాతో మాట్లాడండి. నాతో మాట్లాడిన తర్వాత, నాతో మాట్లాడక ముందు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మార్పు అనేటువంటిది నేను చూపిస్తాను. మీరున్న సిచ్యువేషన్ ఏమిటి అనేటువంటిది అర్థమవుతున్నది. సో మీ కష్టానికి నేను తోడైతే ఖచ్చితంగా ఒక మంచి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి వార్తను మీరు వినబోతారు అనేటువంటిది గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. తప్పకుండా గురుగారు, ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి కూడా కమెంట్స్ పెడుతున్నారు, చాలా మంది అభిమానులు కూడా. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.